నల్గొండ జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో 10 కోట్లతో హాస్టల్ భవన నిర్మాణం, నల్గొండ నుంచి తిప్పర్తికి వెళ్లే రోడ్డుకు శంకుస్థాపన చేస్తామన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలను అందరూ ఆశ్చర్యపడే విధంగా అభివృద్ధి చేస్తామన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుపై ఎంక్వైరీ వేయడం జరిగిందని స్పష్టం చేశారు. అప్లికేషన్ స్వీకరించే కార్యక్రమం మొదలైంది. కంప్యూటరైజేషన్ కూడా ఈ 17th ముగుస్తుంది. దాంట్లో అర్హులైన వారందరూ కూడా గ్రామ సభలోనే లబ్ధిదారులు ఎంపిక వచ్చే 2-3 మాసాల్లోనే పూర్తి చేయించి 6 గ్యారెంటీలు అమలు చేయడం. దాంతోపాటు ఇంకా చేయని కార్యక్రమం ఎన్నో ఆలోచిస్తున్నాం. దాని మీద కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటాం క్యాబినెట్లో. అందరూ కూడా ప్రతిపక్షాలకు కూడా సంయమనం పాటించామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే మీరే చులకనే పోతారు. 10 ఏళ్ళ నుండి ఏం చేయని వారు ఇవాళ అధికారం పోగానే మతి భ్రమించి మాట్లాడుతున్నారు అనుకుంటారు. అందుకని మీ ఓపిక పట్టండి, మేము ఏం చేస్తాం చూడండి. మీరు తప్పకుండా ప్రజలందరూ కూడా మరొకసారి హామీ ఇస్తున్నాం. అలాగే నల్గొండ జిల్లాలో కూడా పెండింగ్ ప్రాజెక్టులని పూర్తి చేయడం, మహాత్మా గాంధీ యూనివర్సిటీని ఇప్పటికే 10 కోట్ల రూపాయలతో నూతన హాస్టల్ కూడా టెండర్ పిలవడం జరిగింది. నేను మొదటి సంతకం పెట్టిన నల్గొండకి వెళ్ళి జైలు కారా నుంచి వెల్లుపల్లి, ముషంపల్లి మీదకి వెళ్ళి ధర్మాపురం, కన్యకాల మీదకి మళ్ళీ తిప్పర్తికి వెళ్ళే విధంగా 99 కోట్లతో ఈ 22వ తారీఖు రోజు టెండర్ ఉన్నది. 26వ తారీఖు రోజు శంకుస్థాపన కార్యక్రమం కూడా పెట్టుకున్నాను. దాంతోపాటు నల్గొండ కాన్సెన్స్ సంబంధించి గుండ్లపల్లికి వెళ్ళి రేగట్టె వరకు కూడా నర్సింగ్పట్నం వయా డబల్ రోడ్ కార్యక్రమం చర్యలు తీసుకుంటానికి ముఖ్యంగా యాదాద్రి థర్మల్ ప్లాంట్కి సంబంధించి మీరు అందరూ చూసిన అసెంబ్లీలో నేను మాట్లాడినప్పుడు దాని మీద ఎంక్వైరీ ఏమని చెప్తే మా ముఖ్యమంత్రి గారు వెంటనే దానికి జ్యుడిషియల్ ఎంక్వైరీ సిట్టింగ్ జడ్జితో వేయడం జరిగింది. మిగిలిపోయిన రోడ్ల సమస్య, కొత్తగా తెరిచిన గ్రామాలలో చెల్లపల్లి, మర్రిగూడెం, ఆర్జాలపల్లి అన్ని చుట్టుపక్కల గ్రామాలకు మున్సిపాలిటీ చేర్చింది తప్ప నిధులు ఇవ్వలేదు. ఇలా కేంద్రం నిధులు కానీ అమృత్ స్కీమ్ కానివ్వండి, మా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఎన్ని కోట్లైనా సరే తీసుకొచ్చి వచ్చే 2 సంవత్సరాల్లోనే సమస్యలు లేని పట్టణంగా నల్గొండ మున్సిపాలిటీ అంటే తెలంగాణలోనే ఒక మోడల్ మున్సిపాలిటీ చేయాలని అన్ని ప్లానింగ్ కూడా చేసుకున్నాం.